విజన్ భువనగిరి కార్యక్రమానికి నకరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్లో జరుగుతున్నటువంటి ఈరోజు చర్చా వేదికకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు సీనియర్ జర్నలిస్ట్ కపర ప్రసాద్ గారు, నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు మాజీ మెంబర్ కర్ణాటి ధనంజయ గారు, అసెంబ్లీ అభ్యర్థిగా భాజపా నుంచి పోటీ చేసినటువంటి మురళి గారు, సీనియర్ నాయకులు ముత్తంశెట్టి రవీందర్ గారు, ప్రభాకర్ గారు, వెంకటేశ్వరాచారి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, మండల వెంకన్న గారు, మరి మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, శంకర్ గారు, సాయన గారు, మరి భాస్కర్ గారు, ప్రతి ఒక్కరికి వేలూరి శ్యామ్ గారు, మరి శివకృష్ణ గారు, ప్రతి ఒక్కరికి దుర్గయ్య, హరీష్, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి కుల సంఘ పెద్దలకు, ఆటో యూనియన్ అధ్యక్షులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, లెక్చరర్స్కు, విద్యార్థులకు, మరి ఇక్కడ ఎన్నో సమస్యలు లేవనెత్తినటువంటి మేధావులకు, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈ విజయ్ భువనగిరి కార్యక్రమంలో భాగంగా అన్ని వర్గాల ప్రజలను, అన్ని సిద్ధాంతాలు నమ్మేటువంటి ప్రజలను, అంటే కమ్యూనిస్టులు కావచ్చు, నేషనలిస్టులు కావచ్చు, సోషలిస్టులు కావచ్చు, మరి ప్రాంతీయ పార్టీల అందరినీ కలుసుకుంటూ సమస్యలు తెలుసుకునే విధంగా మరి ముందుకెళ్తున్నాం. రకరకాల సమస్యలు దృష్టికి వస్తున్నాయి. రజక వృత్తికి సంబంధించిన కలిసినప్పుడు కొన్ని మరి వివిధ రకాల చేతులు, స్వర్ణకారుల సమస్యలు కావచ్చు, రజకుల సమస్యలు కావచ్చు, అటు గంగపుత్రుల సమస్యలు కావచ్చు, ఇటు చెరువుల మరి ఏదైతే మత్స్యకారుల సమస్యలు కావచ్చు, అన్ని కలుసుకుంటూ మరి ఏ విధంగా భువనగిరి పార్లమెంటు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏ విధంగా మరి మనం అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టాలి, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రకరకాల సమస్యలు దృష్టికి వస్తున్నాయి. ఇక్కడ భువనగిరిలో చూసినట్టయితే మరి అక్కడ ముఖ్యంగా మూసీ కాలుష్యం, అక్కడే హైదరాబాద్ దగ్గర ఉంటుంది కనుక అక్కడ ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితి. అటు మునుగోడుకు వచ్చినట్టయితే మరి ఫ్లోరైడ్ సమస్య, ఇప్పటికి కూడా కృష్ణానది నీళ్ళు ఇచ్చిన అరకొర కనెక్షన్లతోటి పూర్తి స్థాయిలో కంప్లీట్ కనెక్షన్లతోటి అటు సాగునీరు తాగునీరు లేక, మరి ఇందాక భ్రమణ వెల్లంల ప్రాజెక్టు గురించి చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే చెర్లగూడెం ప్రాజెక్టు, నక్కలగండి వాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా కాక 10 ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రెండు పూర్తి అయితే అటు మునుగోడుకు ఇటు నకరేకల్కి పూర్తి స్థాయిలో సాగునీరు వచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులను మరి 10 ఏళ్ల కింద అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రాజెక్టును మరి 10 ఏళ్ల పాటు సాగదీసి మరి అక్కడ కుర్చీ వేసుకొని పూర్తి చేస్తా అని చెప్పినటువంటి 10 ఏళ్ళున్న ఒక ముఖ్యమంత్రి కూడా పూర్తి చేయలే. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ నాయకులు కూడా అధికారంలోకి వెంటనే పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా రకరకాల సమస్యలు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ ప్రభుత్వం ఉన్న ఈ ప్రభుత్వం ఉన్న ప్రాజెక్టులు మాత్రం కంప్లీట్ కావట్లేదు. ప్రజలను విస్మరించడం అయితే జరుగుతుంది. అది ఏ పార్టీ అయినా కానీ అది ప్రజలు చైతన్యవంతమైనప్పుడే, మన సమస్యల మీద పోరాడినప్పుడే, మరి ప్రతిపక్షంలోనే పోరాడతారు కనుక మరి ప్రతిపక్షంలో ఎవరుంటారో ఆ బాధ్యతను మనం వేసుకొని పోరాడినప్పుడే ఆ ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది. మరి నకరేకల్కి వచ్చినట్టయితే ఎన్నో సమస్యలు దృష్టికి వచ్చినాయి. ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ పూర్తి స్థాయిలో లేకపోవడం అనేది అత్యంత దురదృష్టకరం. ఇప్పుడున్న లిఖిత కదమ్మా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ కోర్సులు చదివితే ఉద్యోగాలు వస్తాయో ఆ కోర్సులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి స్కిల్ నేర్చుకోకపోతే రాబోయే కాలంలో ఈ ప్రాంతం వెనుకబడమే కాకుండా మొత్తం రాష్ట్రమే ఇలా ఈ సమస్య అన్ని ప్రాంతాల్లో ఉన్నది. మరి రాష్ట్రమే వెనుకబడే ప్రమాదం ఉంటుంది. మరి డిగ్రీ కాలేజ్పై వెంటనే మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి డిగ్రీ కాలేజ్కి బేసిక్ ఫెసిలిటీ లేకపోవడం, ముఖ్యంగా పల్లెలకు బస్సులు రాకపోతే స్టూడెంట్స్ ఖచ్చితంగా విద్యను ఆపేయడం జరుగుతుంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అది గమనించడం జరిగింది. నేను ఉడన్పర్తి అనే గ్రామానికి చెండూరు మండలం మునుగోడు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రధాన సమస్య ఒక ఎన్జిఓ అమెరికాకి సంబంధించినటువంటి ట్రస్ట్ ఏదైతే స్కూల్ నడుపుతుందో ఆ ట్రస్ట్కి వచ్చే కొన్ని కారణాల వల్ల మరి ఆ ట్రస్ట్కి వచ్చే నిధులు ఆగిపోవడం జరిగింది.
దాని వెనుక పెద్ద ఒక చరిత్ర ఉంది, ఎందుకంటే జరిగింది అనేది. ఆగిపోవడం వల్ల అక్కడ ఉన్న ఎవరైతే చదువుకుంటున్నారో ఆ విద్యార్థులు ముఖ్యంగా పక్క నియర్ బై టౌన్ నల్గొండ ఉందో చౌటుప్పల్ ఉందో అక్కడికి వెళ్ళే సౌకర్యం లేక చదువు ఆపేసిన పరిస్థితి కనబడ్డది. ఈ రోజు ఇక్కడ వింటే అదే సమస్య వల్ల నా దృష్టికి వచ్చినట్టు అనిపించింది. ఏదైతే డిగ్రీ కాలేజ్ కావాలన్నా 4 కిలోమీటర్లు అవుతార కాలేజ్ పెడితే అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉన్నది కనుక ఖచ్చితంగా ఆ సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు కనుక మిగతా వాళ్ళంతా చదువుతూ అక్కడికి ఆపేయడం జరుగుతుంది. అలా పల్లెలకు బస్సులు లేకపోతే అక్కడ స్కూల్ లేదు, అక్కడ నుంచి బస్సు లేదు. ఏ విధంగా విద్యార్థులు కానీ నకరేకల్ కానీ అటు రామన్నపేట కానీ చిట్యాల కానీ నార్కెట్పల్లి కానీ అక్కడ ఉన్న స్కూళ్ళకి వచ్చి చదువుకోవాలంటే చదవని పరిస్థితి. అంటే ఒకవైపు మనం అక్షరాస్యత పెరగాలి, మనందరం చదువుకోవాలంటాం. 2047 వరకు మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన దేశంగా కావాలంటే ప్రతి ఒక్క దగ్గర మరి ఎక్కడ స్కూల్ చదువుకునే అవకాశం ఉండాలి. మోడీ గారు ఇది గ్రహించే మరి మోడీ స్కూల్స్లో ప్రారంభించడం జరుగుతుంది. దానిపై చర్చ ప్రారంభమైంది. స్కూల్స్ అంటే ఇంకొక విషయం గుర్తొచ్చింది. పాలకుల దృష్టి సరిగ్గా లేకపోతే, పాలకుల దృష్టి కేవలం రాజకీయాలపైనే ఉంటే ఏ విధంగా ప్రాంతాలు వెనుకబడతాయి అనేది ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. 2 సంవత్సరాల కింద అన్నపూర్ణ యాదవ్ గారు ఎవరైతే హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో వారిని కలవడం జరిగింది. వారు కలిసి మా జిల్లా అంటే నేను యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆ సమయంలో మా జిల్లాకు ఒక నవోదయ స్కూల్ ఇవ్వండి, మేము రామన్నపేటలో పెట్టాలనే ఆలోచనతో అది అడగడం జరిగింది. అయితే ఆమె వెంటనే సానుకూలంగా స్పందించారు. మాకు 10 ఎకరాలు మీ కలెక్టర్ నుంచి 10 ఎకరాలు దానికి ఐడెంటిఫై చేసి 10 ఎకర్స్ ఇచ్చినట్టయితే మీ స్కూల్ శాంక్షన్ చేస్తాం. మీకే కాదు మీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కొత్త జిల్లాలకు ప్రతి కొత్త జిల్లాకు నవోదయ స్కూల్ ఇచ్చే అధికారం నాకుంది, మీరు తీసుకురండి మేము పెడతామని చెప్తే కలెక్టర్ చుట్టూ తిరిగి కాలరిగినాయి తప్ప ఆ 10 ఎకరాల ల్యాండ్ రాలేదు. కారణం ఏంటంటే ఆడ రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఈడ రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇది కాదు అది కాదు అంటే స్కూల్ రావాలనే ఆలోచన లేదు. కానీ గవర్నమెంట్ భూములు విలువైన భూములు ఏ విధంగా హెచ్ఎండిఏకు ఇంకే విధంగా డబ్బులు ఇండస్ట్రీకి ఇవ్వాలి, డబ్బులు తెచ్చుకోవాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వ పాలకులు ఉన్నారు తప్ప విద్యార్థులకు విద్య ఉంటేనే మనం ఎంత ముందుకెళ్ళగలుగుతాం. రాబోయే కాలంలో భారతదేశం అభివృద్ధి చెందాలన్నా, తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా ఇక్కడ ఉన్న యువత చదువుకుంటేనే, అది పనికొచ్చే చదువుకుంటేనే, అది పూర్తి స్థాయిలో చదువుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే ధ్యాస లేనటువంటి పాలకులను చూసినాం. అది ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు. మరి ఆ విధంగా విద్యను విస్మరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం, వైద్యం విస్మరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు మనం ఆలోచిస్తే ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్స్కు పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంది. డబ్బులు లేకపోతే తప్ప, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళలేకపోతే తప్ప మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. అక్కడ కారణం ఏంటంటే అంటే సదుపాయాలు లేవు. సదుపాయాలు ఉంటే మనం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి అమ్మలకు ఈ కేర్ హాస్పిటల్కు కామినేనికి ఎందుకు పోతాం? గవర్నమెంట్ హాస్పిటల్కే పోతాం. అక్కడ సదుపాయాలు లేకపోవడం, మందులు లేకపోవడం, డాక్టర్లు అరకొరగా ఉండడం, అక్కడ వేకెన్సీలు ఫిల్ చేయలేకపోవడం. మరి ఉదాహరణ భువనగిరిలో ఉన్న ఏరియా హాస్పిటల్ నేను ఒకసారి పరిశీలన చేస్తే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక్కసారి కూడా ఏ ఏరియా హాస్పిటల్కి ఆ ఏరియాకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి చైర్మన్గా ఉంటాడు, ఆ ఎమ్మెల్యే చైర్మన్గా ఉంటాడు. మరి ఆ ఏరియా హాస్పిటల్ ఏదైతే రామన్నపేట కావచ్చు, భువనగిరి కావచ్చు, మరి ఇక్కడ ఉన్న నకరేకల్ కావచ్చు, ఆ ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం వల్ల అక్కడ ఏదైతే మేనేజ్మెంట్ మీటింగ్ ఉంటుందో పెట్టి డాక్టర్లను ప్రశ్నించి ఏడిపోతున్నారు, అసలు మీరు డ్యూటీలు చేస్తున్నా లేదా, ఏం జరుగుతుందని రివ్యూ చేయకపోవడం వల్లనే ఆ హాస్పిటల్ అట్లా కావడానికి కారణం. అంటే వేకెన్సీస్ ఫుల్ చేయరు, ఉన్నోళ్ళు పని చేయరు. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే ఎవరైనా డబ్బులు ఏమాత్రం పెట్టలేరు, బీదోలకు మాత్రమే అనే విధంగా తయారు చేసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ పాలకులు ఎవరున్నారో పట్టించుకోకపోవడం వల్ల. మరి ఏరియా హాస్పిటల్ కూడా ఎక్కడికెక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎయిమ్స్ అనేది ఉన్నప్పటికీ ప్రతి చిన్నదానికి ఇంత దూరం ఎయిమ్స్ వరకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఏదో పెద్ద రోగం వస్తే తప్ప బీవీనగర్ ఉన్న ఎయిమ్స్కి ఇక్కడ నకరేకల్ నుంచి వెళ్ళాలంటే ప్రతి చిన్నదానికి కుదరదు. చలి జ్వరం వచ్చినా, చిన్న జ్వరాలు వచ్చినా పోయినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ హాస్పిటల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటు విద్యను, ఇటు వైద్యాన్ని. మరి మరొక సమస్య దృష్టికి వచ్చింది రోడ్లు ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గంలో ఒక హైవే ఉన్నది తప్ప మిగతా ఏ రోడ్లు చూసినా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. అది ప్రతి మండలంలో అట్లే ఉంది. కట్టంగూరు కావచ్చు, రామన్నపేట కావచ్చు, మరి నకరేకల్ రూరల్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా రోడ్లు సరిగ్గా లేనటువంటి పరిస్థితి. మరి వీటన్నిటిపై ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి మరి వాటిని భువనగిరి పార్లమెంట్లో భాగంగా ఏ సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో చేసుకోవాలి, మోడీ గారి
ఆధ్వర్యంలో మరి ఏ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో పనిచేసి చేసుకోవాలి, ఏ సమస్యలపై మనం పోరాడాలనేది ఒక డాక్యుమెంట్ రూపంలో విడుదల చేస్తాం. దాని ప్రకారం ఇక్కడ ఉన్న ప్రాంత సమస్యలపై పోట్లాడడానికి మేమంతా కట్టుబడి ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకొక విషయం, మోడీ గారు గత 10 ఏళ్ల పాలన చూసినట్టయితే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో విషయాల్లో ఒక పరివర్తన అనేది వచ్చింది. ఉదాహరణకు ఆర్థిక రంగం తీసుకుంటే ఇప్పుడు మనం కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లు హైవేలు వేయగలుగుతున్నాం, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేయగలుగుతాం. నేషనల్ హైవేస్ ఎక్కడ చూసినా వేస్తున్నాం. మనకు నార్కెట్పల్లి మన ఇక్కడ ఉన్న భువనగిరి పార్లమెంట్లో కూడా ఎన్నో కొత్త రోడ్లు వచ్చినాయి నేషనల్ హైవేస్. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాటికన్నా నేషనల్ హైవేస్ ఎక్కువ ఉన్నటువంటి ఈ భువనగిరి పార్లమెంటు ప్రాంతం. మరి ఇది మన ఒక భువనగిరి పార్లమెంట్లే కాదు, యావత్ దేశంలో కూడా రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. మరి రకరకాల ఇండస్ట్రీలు తీసుకురాగలుగుతున్నారు, మూతపడ్డ ఇండస్ట్రీలు తెరవగలుగుతున్నారు. ఉదాహరణకు రామగుండం. మరి ఈ విధంగా చేయగలుగుతున్నాము అంటే ఆర్థిక శక్తిగా ఎదగడమే కారణం. అంటే మోడీ గారు వచ్చే మన మంత్రం వేసినా, మోడీ గారు వచ్చే మన మాయ చేసినా ఏం చేయలేదు. మోడీ గారు చేసింది కేవలం ఎక్కడైతే దొంగతనం చేస్తున్నారో ఆ దొంగతనాన్ని మాత్రం ఆపింది. అంటే ఉదాహరణకు జిఎస్టీ రూపంలో రకరకాల కట్టడి చేసారు. మీకు చెప్పదలుచుకుంది జిఎస్టీ అందరం విన్నాం కదా, విన్నామా? జిఎస్టీ రూపంలో, జిఎస్టీ లేకముందు వ్యాపారాలు చేసిన వాళ్ళు ఇష్టం ఉన్నంత నేను ఉదాహరణకు 1000 రూపాయల బిజినెస్ చేసిన, 10 రూపాయల బిజినెస్ చేసిన అని గవర్నమెంట్కి చెప్తే అప్పుడున్న ప్రభుత్వాలు కరెక్టే, నేను 10 రూపాయలే, ఆ 10 రూపాయలకే ట్యాక్స్ కట్టని చెప్పి. మోడీ గారు వచ్చి కుదరదు, ఈ జిఎస్టీ